అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలను అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. బీజేపీ ప్రభుత్వం ఈ దేశానికి అధికారం మీదకి వచ్చి 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఎజెండాను మనోవాద ఎజెండాను ఆర్ఎస్ఎస్ సీక్రెట్ ఏజెండా అమలు చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మీ పప్పులు ఉడకవు. వాళ్ళ దక్షిణాది రాష్ట్రాల పట్ల మీరు పక్షపాత వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న దగ్గర నిధులు సెంట్రల్ నుంచి వచ్చే నిధులను సక్రమ పద్ధతుల్లో న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా మోసం చేస్తూ ఉన్నారు. డీలిమిటేషన్ పేరుతోటి దక్షిణాది రాష్ట్రాలకు సీట్లను తగ్గించే ఒక కుట్ర చేస్తూ ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అదే కాదు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచింది, గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచింది, ఉజ్వల పథకం పేరుతో ఉన్న వాటి మీద కూడా పేదలు వాడుకునే సిలిండర్ మీద కూడా 50 రూపాయలు పెంచింది. ఇవాళ వీటన్నిటికీ వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా, హిందుత్వ మతోన్మాదానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇతర రాజకీయ పార్టీలను లౌకిక శక్తులను కలుపుకొని ఈ సెక్యులరిజానికి ప్రమాదం రాకుండా, ఫెడరలిజానికి ప్రమాదం రాకుండా ఈ దేశాన్ని కాపాడుకుంటాం. మిమ్మల్ని మీ ఆటలు సాగనీయం. మీకు ఎన్నడో ఒక రోజు ప్రజల ఆగ్రహానికి బీజేపీ ప్రభుత్వం మరి గురి కాక తప్పదు. ఆదాని, అంబానీ, ఇతర మరి కార్పొరేట్ శక్తులకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ వాళ్ళ వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తా ఉన్నారు. పేదలకు సంబంధించిన వాటిని మాత్రం రాయితీలు ఇవ్వడం లేదు. మీరు ఒక పెద్దల కోసం మీరు ఈ దేశంలో ప్రభుత్వం నడుపుతున్నారా? ఈ దేశ 47 కోట్ల మంది ప్రజల కోసం మీరు ప్రభుత్వం నడుపుతున్నారని వాళ్ళ బీజేపీని ప్రశ్నిస్తా ఉన్నాం.